న భూతపూర్వం న కదాపి వార్తాః హేమ్న కురంగ న కదాపి దృష్ణం తథాపి తృష్ణా రఘునందనస్య వినాశకాలే విపరీత బుద్ధి. కనకమృగము భువిని కద్దు లేదనకయే తరుణి విడిచి చనియ దాశరథియు తెలిపిలేనివాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమా. నిందాస్తుతన మాట ఇది. అంటే భగవంతుడైతే మాత్రం ఆ మాత్రం ఆలోచించుకోవద్దా? ఇప్పుడు ఈ బంగారు లేడన్నది ఏమిటి? రావణాసుడు సీతాదేవిని ఎత్తుకుపోవడానికి వేసిన పన్నాగం, మాయోపాయం ఇదంతా కూడా. సీతాదేవి ఆ బంగారు లేడిని తెమ్మనగానే రాముడు ఏమీ ఆలోచించకుండా లక్ష్మణుడితో బ్రో వదిన జాగ్రత్త అన్నాడు, వెళ్ళాడు. కష్టాలు ఎందుకు? వినాశకాలే విపరీత బుద్ధి. ఆలోచించుకోవద్దా రాముడు? నభూతపూర్వం అంటే ఇది వరకు ఉందా ఈ బంగారు లేడి? వీళ్ళ వంశస్థులు కానీ వీళ్ళ తాత ముత్తాతలు కానీ ఎవరైనా ఈ బంగారు లేడి పెంచుకున్నారా? లేదంటే హిమాలయాల్లో ఉందా? ఏదైనా తెలుసా దీని గురించి? లేదు. నకదాపి వార్త ఉందనేదైనా వార్త ఏమైనా ఉందా? ఇప్పుడు మనం ఉన్నాం, 3 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు ఉండేవి, ఒక వార్త. అలాగే ఇదివరకు ఎప్పుడైనా ఈ బంగారు లేడు ఉందన్న వార్త ఉందా? అది కూడా లేదు. పోనీ ఎవరైనా చూసారా? నా కదాపి దృష్ట. చూసారా? ఎవ్వరు కూడా చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. అయినప్పటికీ రాముడు తృష్ణ రఘునందనస్య, రాముడు ఆ బంగారు లేడి తేడం గురించి బయలుదేరాడు. ఆ జింక కూడా పరిగెట్టడం మొదలెట్టాడు, ఆ బంగారు లేడు కూడా పరిగెట్టడం మొదలెట్టాడు. ఎంచేత? వినాశకాలే విపరీత బుద్ధి. మనము ఏదైనా ఆపదల పాలై కష్టాలు పడవలసిన ఉంటే మన బుద్ధి కూడా ఆ విధంగా మనని ఆ బురదలోకి నడుపుతుంది. మన బుద్ధి కూడా మనని ప్రేరేపిస్తుంది, నువ్వు ఆ పని చెయ్యి అని. ఇతరులు ఎంత చెప్పినా కూడా వినరు. లక్ష్మణుడు సీతాదేవికి చెప్పాడు, విందా సీతాదేవి? ఆవిడ కూడా సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. రాముడు కూడా అవతార పురుషుడు, యుగ పురుషుడు, శ్రీమన్నారాయణుడు అవతారమే కదా ఆయన కూడా. రామో విగ్రహం ధర్మ అన్నారు కదా. శాస్త్రాలు, పురాణాలు, శృతులు అన్నీ కూడా ఆయన కూడా అభ్యసించినవి. ఇవన్నీ కూడా ఈ మాయంతా ఆయనకు కూడా తెలీదా? తెలుసు. కానీ కర్మ అలా ఉంది, కష్టాలు పడవలసి ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి. పూర్వం జటాయువు, సంపాతి ఇద్దరు అన్నదమ్ములు. వీళ్ళెవరో అనూరుడు పుత్రులు వీళ్ళిద్దరూ కూడా మహాశక్తి సంపన్నుడు. జటాయువు, సంపాతి వీళ్ళిద్దరూ కూడా మహాశక్తి సంపన్నుడు. వాళ్ళిద్దరూ మామూలుగా హాయిగా ఉండొచ్చు కదా, హాయిగా ఎగరచ్చు కదా. జటాయు అంటే గెద్దలు కదా, రాబందు గెద్దలు కదా. వీళ్ళు హాయిగా ఉండక ఒకసారి వీళ్ళిద్దరికి పోటీ వచ్చింది. ఎవరైతే సూర్యుడి దగ్గరికి వెళతారో, ఎంత పైకెత్తి ఎగురుతారో. బుద్ధి అలాగా పనిచేసింది వాళ్ళిద్దరికి కూడాను. సరే అని చెప్పి పందెం వేసుకున్నారు. ఎగిరిపోతున్నారు, పైకి ఎగిరిపోతున్నారు, ఇంచుమించు సూర్యుడి దగ్గరికి వరకు వెళ్ళిపోతే ఈ జటాయువు ఆగలేకపోయి మాడిపోతుంటే ఈ సంపాతి, మరి తమ్ముడు కదా మరి జటాయువు, ఈ సంపాతి ఆ జటాయువుకి తన రెక్కలతోటి అడ్డు పెట్టేసరికి ఆ రెక్కలు కాలిపోయాయి. ఆ సూర్యుడి వేడికి కింద పడిపోయారు. ఇద్దరు కూడా కింద పడిపోయారు. అది వేరే విషయం అనుకోండి. మొత్తానికి కష్టాలైతే వచ్చాయి కదా. హాయిగా ఉండక ఈ పందెం ఎందుకు? ఆ కష్టాలు పడ్డానికే కదా. అదనమాట వినాశకాలే విపరీత బుద్ధి. మనము కూడా చక్కగా
వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడు పో నీతిపరుడు. ఏదైనా ఒక కార్యక్రమం ఇంకొకడు చెప్పచ్చు, నీతులు చెప్పచ్చు, ధర్మాలు చెప్పచ్చు, చాడీలు చెప్పచ్చు, లేదా మనకే అనిపించవచ్చు. ఇది నిజమా? ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎంతవరకు ఉచితము? మనం చెయ్యగలమా, చెయ్యలేమా అని ఆలోచించుకుని ఆ కార్యరంగంలోకి దిగాలి. వాళ్ళు భగవత్ స్వరూపులు కాబట్టి నెగ్గుకు రాగలిగారు. మనం నెగ్గుకు రాలేం కదా. మనం కష్టాలు పడవలసి వస్తూ ఉంటుంది. మనం నెగ్గలేము. అలాగే అణిగిపోతాం మనం. కాబట్టి ప్రతి అడుగు ఆచి తూచి వేస్తూ మనం మంచిగా ఉండాలని ఈ శ్లోకం మనకి చెప్తోందన్నమాట.